పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ని సందర్శించారు. ఇరిగేషన్ శాఖ స్పెషల్ సిఎస్ రజత్ కుమార్ ఆయనకు స్వాగతం పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రంలోని గ్రౌండ్ వాటర్పై అధ్యయనం చేస్తున్న భగవంత్ మాన్ సింగ్ దానిలో భాగంగా పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో అద్భుత ఫలితాలు సాధించిన కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ కాకతీయపై పంజాబ్ సీఎం మాన్కు స్పెషల్ సిఎస్ రజత్ కుమార్ వివరించారు. మొత్తంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ను సందర్శించారు. ఇరిగేషన్ శాఖ స్పెషల్ సిఎస్ రజత్ కుమార్ ఆయనకు స్వాగతం పలికారు. ఇక పంజాబ్ సీఎం రాష్ట్రంలో పర్యటనకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి, పంజాబ్ సంబంధించిన ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ సిద్దిపేట జిల్లాలో పర్యటన కొనసాగుతోంది. అయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించేందుకు గాను పంజాబ్ ముఖ్యమంత్రికి రావడం జరిగింది. అదే ముఖ్యంగా కొండపోచమ్మ సాగర్ సంబంధించినటువంటి సాగర్ యొక్క ఎలా నిర్మించాలి, దానివల్ల వచ్చేటువంటి ఉపయోగాలు అంటే నీటి నిల్వలు ఏ విధంగా ఉంటున్నాయన్న అంశాలపైన కూడా భగత్ సింగ్ తెలుసుకోవడం జరుగుతుంది. అదే ఏదైతే కొండపోచమ్మ పాటు గుడవెల్లి వాగుపై నిర్మించే చెక్ డ్యామ్లను కూడా ఆయన పరిశీలిస్తున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక అటు ఏదైతే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కొండపోచమ్మ వాగుతో పాటు గుడవెల్లితో పాటు ఏదైతే సిద్దిపేటతో పాటు గజ్వేల్లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పైన కూడా ఆయన దృష్టి సారించారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేపట్టేటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన ఒక అధ్యయనం చేసేందుకు ముఖ్యమంత్రి ఏదైతే పంజాబ్ ముఖ్యమంత్రి అయినటువంటి భగత్ సింగ్ మాన్ రావడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతుంది. అధికారులు పర్యవేక్షణ ఆయన కొనసాగుతుందని చెప్పచ్చు. బలం థ్యాంక్ యూ యాదగిరి.